హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? ఈ వీడియోలో మీకు హ్యాండ్ మీద ఒక సింపుల్ డిజైన్ అయితే వేసి చూపిస్తున్నాను నేను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి, లాస్ట్ వరకు చూడండి. అలాగే వీడియోకి ఇంకా లైక్ చేయకపోతే ముందుగా ఫటాఫట్గా లైక్ అయితే చేసేయండి. ఏం లేదు, ఒక 3 పేపర్స్ తీసుకోండి, ట్రై చేయండి. ఫస్ట్ వన్ వచ్చిందనుకో ఓకే, రాకపోతే సెకండ్, లేకపోతే థర్డ్, ఖచ్చితంగా మీకు ఈ డిజైన్ అయితే వచ్చేస్తుంది. ఏం లేదు, ఎప్పుడు మనం రెగ్యులర్గా ఏం చేస్తాము, హ్యాండ్ మొత్తం డిజైన్ వేస్తాము, లేకపోతే హాఫ్ కడ్డీ బోర్డర్ వేస్తాము. అలా కాకుండా కొంచెం డిఫరెంట్గా అయితే వేసి చూపిస్తున్నాను. లోపల వేసిన డిజైన్ కూడా జస్ట్ లీవ్స్తో వేస్తున్నాను. చాలా అంటే చాలా ఈజీగా వేస్తున్నాను. ఈ మధ్య నేను డిజైన్స్ అయితే పెట్టట్లేదు కదా, ఇప్పుడు మళ్ళీ పెడుతున్నాను చూడండి. ఓన్లీ వర్కౌటే కాదు, డిజైన్స్ కూడా రావాలి కదా. మనం మగ్గ వర్క్ చేయాలంటే ఫస్ట్ మనకి గీవలసిన ఏంటి, డిజైన్ గీసుకోవాలి. అది బాగా వస్తే మనకి వర్క్ బాగా వస్తే మనం వేసిన బ్లౌజ్ డిజైన్ ఏదైతే ఉందో చాలా బాగా వస్తుందన్నమాట. లేదు అనుకుంటే మళ్ళీ మీ డిజైన్ వేరే వాళ్ళకి గీయమని వాళ్ళకి మనీ ఇచ్చి వాళ్ళకి మళ్ళీ ఒక 1 డే 2 డే వాళ్ళ దగ్గర ఉంచాలి కదా. అలా అవసరం లేకుండా మీరే సొంతంగా డిజైన్ గీస్తే ఇంకా చాలా బాగుంటుంది. నేనైతే నేర్పిస్తాను. మీరు కూడా నేర్చుకోవాలనుకుంటే ఏం చేయాలంటే రోజు కొంచెం టైం, మీరు ఇంట్లో వర్క్ అంతా అయిపోయిన తర్వాత కొంచెం టైం స్పెండ్ చేసి మీరు ఏంటంటే డిజైన్స్ గీయటము, వర్క్ నేర్చుకోవడము అలా చేస్తే మీకు ఈజీగా వర్క్ అనేది వస్తుందన్నమాట. ఒక 3 మంత్స్లో మీరు ఇంట్లోనే కూర్చొని మగ్గం వర్క్ అయితే నేర్చేసుకోవచ్చు. మన ఛానల్లో అన్ని వీడియోస్ ఉన్నాయి, చూడండి. ఒకదాని తర్వాత ఒకటి చూసి నేర్చుకొని ఎలా వచ్చిందో మీరే ఒకసారి చూసుకోండి. ఏది బాగా వచ్చింది, ఏది బాగా రాలేదు అనేది చూసుకొని మళ్ళీ రానిది ఏదైతే ఉందో వర్క్ అది మళ్ళీ ఒకసారి కుట్టండి అనమాట, బాగా వస్తుంది. ఓకేనా? మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఏదైనా బాగా వస్తుంది, డిజైన్స్ కానీ ఏమైనా. నేను ఏం లేదు, చాలా సింపుల్ డిజైన్ వేస్తున్నాను. ఇప్పుడు చూడండి, ఒక పక్క లీవ్స్ వేసేసాను కదా, ఇంకో పక్క ఏంటంటే ఒక చిన్న ఫ్లవర్ వేసి దానికి మనం ఇలాగ స్టెమ్స్ అయితే వేస్తున్నాం. చాలా అంటే చాలా ఈజీ అనమాట. ఏం లేదు, ఒకసారి ట్రై చేయండి. ఎలాగొచ్చిందో చూడండి, చాలా బాగా వస్తుంది. నేనేం లేదు, జస్ట్ మనం ఏంటంటే ఫస్ట్ బేసిక్ వర్క్ నేర్చుకోవాలి. అది వచ్చేసిన తర్వాత అప్పుడు హెవీగా వెళ్ళాలి. ఫస్టే హెవీగా వేసేసామనుకో ఆ డిజైన్స్ అనేది సరిగ్గా రాదు కదా. మనం చిన్న చిన్న డిజైన్స్లోనే పెద్ద డిజైన్స్ వేస్తాము. ఇదే ఏంటంటే మొత్తం మనం ఫుల్ వర్క్ చేయాలనుకో దీన్నే మనం పెద్దగా వేస్తామన్నమాట. అంతే, ఏం లేదు. ఫస్ట్ ఏంటంటే మీకు ఒక వైట్ నోట్స్ తీసుకొని ఆ వైట్ నోట్స్లో మీ డిజైన్స్ అన్నీ అందులో వేసుకోండి. మీకు ఒక గుర్తుగా కూడా ఉంటుందన్నమాట. తర్వాత చూసి మీరు ఇంక వేరే దాంట్లో వేసుకోవడానికి కూడా ఉంటుంది. మనం ఫస్ట్ వైట్ నోట్స్లో మీరు ప్రాక్టీస్ అయిపోయిన తర్వాత ట్రేస్ పేపర్ మీద వేసుకోవాలి. మనం ఏదైనా బ్లౌజ్ మీద డిజైన్ వేసుకోవాలనుకో అప్పుడు ఏంటి, మనం ట్రేస్ పేపర్ మీద కొలతలు వేసుకొని దాన్ని మనం ప్రింటింగ్ వేసుకోవాలి. నేను చూపించాను, ఇంతకు ముందు వీడియోలో చూపించాను పేపర్ మీద ఎలా వేసుకోవాలి, బ్లౌజ్ మీద ప్రింటింగ్ ఎలా వేసుకోవాలని నేను మన ఛానల్లో వీడియోస్ అయితే పెట్టాను, చూడండి ఒకసారి. మనకి డిజైన్స్ కూడా నేను పెట్టాను కదా, అవి కూడా చూసి నేర్చుకోండి. ఓకేనా? ఏమైనా అర్థం కాకపోతే నన్ను అడగండి, నేను చెప్తాను. ఏం లేదు, జస్ట్ ఇలా చిన్న చిన్న డిజైన్స్ అయితే ప్రాక్టీస్ చేసిన తర్వాత మనకు బ్లౌజ్ మీద కానీ డ్రెస్సెస్ మీద కానీ వేసుకోవచ్చు. డ్రెస్ మీద డిజైన్స్ కూడా నేను పెడతాను, అవి కూడా చూసి మీరైతే డిజైన్స్ గీసిన తర్వాత వర్క్ కూడా చేయండి. వర్క్ కూడా చేస్తే చాలా బాగుంటుంది. మీకు వర్క్ డిజైన్స్ వేసేసిన దాన్ని ప్రింటింగ్ వేసేసుకున్నారనుకో దాని మీదే గొలుసు కుట్టు, కాడకుట్టు ఇట్లాగా మనం బీడ్స్ కుందన్స్ పెట్టేసి మనం వర్క్ చేసుకుంటే మీకు డిజైన్స్ వచ్చినట్టు ఉంటుంది. అది ప్రింటింగ్ వేసేసుకొని అలా కూడా కుట్టచ్చు అనమాట. తప్పకుండా ట్రై చేయండి. ఏమైనా డౌట్స్ వస్తే నన్ను అడగండి. మరి వీడియోకి ఇంకా లైక్ చేయకపోతే ముందుగా లైక్ చేసేయండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసేయండి. నేను ఇంకొక డిజైన్ చూపిస్తున్నాను. ఇది చాలా సింపుల్గా ఉంటుంది. ఏం లేదు, బోర్డర్ అనమాట. మనం బోర్డర్ వేసుకుంటాం కదా హ్యాండ్కి కానీ నెక్కి కానీ, నేను వేసి చూపిస్తున్నాను. ఇలా సింపుల్గా మీరైతే ట్రై చేయండి. చాలా సింపుల్గా ఉంటుంది. ఓన్లీ లీవ్స్ ఫ్లవర్స్ వేయటం వచ్చింది అనుకో, మీకు షేప్ తిప్పడం వస్తే మీకు డిజైన్స్ వేయటం వచ్చినట్టే. ఇలాగా ఇలా స్టెమ్స్ కానీ లీవ్స్ కానీ ఫ్లవర్ కానీ ఇవి వస్తే మీకు ఏదైనా వచ్చేస్తుంది. ఓకేనా? ఏం లేదు, ఇందాక మనం లీవ్స్ వేసాము, ఇక్కడ కూడా లీవ్స్ వేసాము. జస్ట్ ఏంటంటే ఆ రౌండ్ షేప్ అనేది తిప్పుతున్నాము, అంతే అనమాట. ఈజీగా ఉంటుంది. చూడండి, ట్రై చేయండి ఒకసారి. 1-2 సార్లు వేస్తుంటే ఏదైనా వచ్చేస్తుంది. జస్ట్ ఏంటంటే ఇందాక లీవ్స్ వేసాం, ఇప్పుడు లీవ్స్ వేస్తున్నాం. జస్ట్ ఇలా వేసేసి ఇక్కడెక్కడ బీడ్స్ కుట్టుకోవచ్చు. ఇదే డిజైన్ మీరు వర్క్ కూడా చేయండి. ఎలా వచ్చిందో చూడండి. సింపుల్ అనమాట. థ్రెడ్ వర్క్ చేసుకోవచ్చు, కుందన్ వర్క్ చేసుకోవచ్చు, బీడ్స్ వర్క్ చేసుకోవచ్చు. ఏదైనా మీకు ఏదైతే మీకు వర్క్ రాలేదో అది ప్రాక్టీస్ చేయండి. ఏదైతే బాగా వచ్చిందో దాన్ని ఏం చేస్తారు, బ్లౌజ్ మీద ప్రింటింగ్ వేసేసుకొని ఇదే డిజైన్ ప్రింటింగ్ ఆల్రెడీ మీరు ప్రాక్టీస్ చేస్తారు కదా, బాగా వచ్చింది అనుకో బ్లౌజ్ మీద ప్రింటింగ్ వేసేసుకొని దాని మీద మీరు వర్క్ అయితే చేయండి. ఇది హెవీగా చేయొచ్చు, సింపుల్గా చేయొచ్చు. దీంట్లో మనం ఏంటంటే
ఫ్రెంచ్ నాట్ వేస్తే చాలా బాగుంటుంది. ఇక్కడ చూపిస్తాను చూడండి, ఫ్లవర్ డిజైన్. ఇది కుందన్ పెట్టి కుట్టుకోవచ్చు, లేదంటే లాంగ్ అండ్ షార్ట్ లాగచ్చు, గొలుసు కుట్టు కుట్టచ్చు. ఏదైనా మనం వర్క్ నేర్చుకోవచ్చు. నేర్చుకున్న వర్క్ను ఎలాగైనా మనం కుట్టచ్చు అనమాట. మీరు ఫస్ట్ డిజైన్స్ అలాగే బేసిక్ వర్క్ కుట్టడం ఈ రెండు ప్రాక్టీస్ చేయండి. చాలా సింపుల్గా వేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇలా వేసుకోండి. ఒక నోట్స్ తీసుకొని దాంట్లో ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేసిన తర్వాత అప్పుడు మీరు ట్రేస్ పేపర్ మీద ట్రై చేయండి. సేమ్ ఇది బాగా వచ్చింది అనుకో, దీన్నే ట్రేస్ పేపర్ మీద ప్రింటింగ్ చేసేసుకోవచ్చు. ఎలా అనేది చెప్పాను కదా నేను. ఇది పెట్టుకుని కింద కార్బన్ పేపర్ పెట్టి ట్రేస్ పేపర్ పెడితే మనం దీని మీద గీస్తే మనకి పడుతుంది. లేదు అనుకుంటే దీని మీద ట్రేస్ పేపర్ పెడితే దీని పైన చూసి మనం వేసేసుకోవచ్చు. మనకి కనిపిస్తుంది కదా, అలాగ కూడా వేసుకోవచ్చు. నేను అన్నీ చూపించాను చూడండి, మన ఛానల్లో ఉంటాయి, ఒకసారి చూసి నేర్చుకోండి. ఇలా వస్తుంది మనకి డిజైన్ వచ్చి. మధ్య మధ్యలో జస్ట్ ఏంటంటే ఇలా జస్ట్ ఒక్క స్టెమ్ ఇలా వేసుకుంటే సరిపోతుంది. పెద్ద హెవీగా ఏమీ వేయట్లేదు మనము. ఇలా సింపుల్గా వేసుకోవచ్చు అనమాట మనం. ఓకేనా, ఇలా చాలా సింపుల్గా ఈజీగా వేసుకోవచ్చు. మీకు మధ్యలో ఫ్లవర్స్ కొంచెం దగ్గరగా వేసుకొని లీఫ్ కూడా వేసుకోవచ్చు. ఇక్కడ ఒక లీఫ్ వేసేయండి, ఇటు ఒక లీఫ్ వేయండి, అంతే. డిజైన్ వచ్చి కంప్లీట్ అయిపోతుంది అనమాట. ఇలాగా అటొక లీఫ్ వేస్తారు, ఇటు ఒక లీఫ్ వేస్తారు. ఫ్లవర్స్ గీయటం లీఫ్ గీయటం వస్తే మనకి డిజైన్స్ వచ్చేసినాయి అనే చెప్పాను కదా. ఇలా ట్రై చేయండి. ఓకేనా, వీడియోకి ఇంకా లైక్ చేయకపోతే ముందుగా లైక్ చేసేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. బాయ్ ఫ్రెండ్స్.